ఇప్పుడు నిచికాంత్ దుబే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు హిందూ వాళ్ళని తిడుతున్నారు కదా, హిందీ వాళ్ళని అది చేస్తా అంటున్నారు కదా, మీరు ఏదో ఒక రోజు బీహార్కి వస్తారు కదా ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం, కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు మేము అడుగుతామండి మిమ్మల్ని దగ్గర, మా బీహారీ వాళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారు, ఇట్లా ఎందుకు కొడుతున్నారు, మరాఠీ తెలియకపోతే కొడతారా అని అడిగారు. ఇది ప్రాబ్లం. ఈ వీళ్ళకి మరాఠీ రాదు. ప్రియాంక చతుర్వేదిని మొన్న ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, శివసేన ఎంపీ. ఆమె దగ్గర అడిగారు, మీకు మరాఠీ వచ్చా అంటే నాకు రాదు, నేను చాలా ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా రావట్లేదు, నేను ఫ్రెంచ్ ట్రై చేశాను అది కూడా కావట్లేదు. సో వాళ్ళ ఓన్ ఎంపీస్కి మరాఠీ రాదు. నేను ఐఎమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బిలీవర్, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఏ స్టేట్లో ఉన్నా కానీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు నేను కూడా అంతే కదా సార్, ఐఎమ్ ఫ్రమ్ కేరళ, మీకు తెలుసు. బట్ పుట్టింది అక్కడే, పెరిగిందంతా ఇక్కడే. తెలుగు నేర్చుకున్నాను, తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు, అన్నీ వచ్చు, మాట్లాడడం కూడా వచ్చు. కానీ చాలామంది కావాలోనో లేకుండా కూడా మీరు ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు? హిందీలో మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి? ఇదే రాజ్ ఠాక్రే పిల్లలు మరాఠీ స్కూల్కి వెళ్ళే సాయి గారు, వాళ్ళు ఫ్రెంచ్ తీసుకున్నారు మరాఠీ బదులు. మీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో వీళ్ళ ఈ మరాఠీ మానూస్ అని చెప్పేది, అప్పుడు మీకు గుర్తుంటుంది బాల్ ఠాక్రే ఉన్న టైంలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన తమిళియన్స్ కానివ్వండి, తెలుగు వాళ్ళని కొట్టి, కర్రతో కొట్టి బాంబే నుంచి బయటికి తీపిచ్చారు. అప్పుడు బాంబే ఉండే, మీరు మా ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారా అని చెప్పేసి. ముంబై ఇస్ లైక్ ఎ మ్యాగ్నెట్ సాయి గారు, ఎక్కడి నుంచో వస్తారు, బీహార్, యూపీ, అస్సాం, సౌత్ ఇండియా, ఎక్కడ మన కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ, అన్ని చోట్ల నుంచి వస్తారు, కేరళ నుంచి కూడా. బాంబే డెవలప్ అయింది అట్లా. ఇప్పుడు ముంబై అంటారు, బాంబే అప్పుడు బాంబే డెవలప్ అయింది అట్లా. కానీ అప్పుడు బాల్ ఠాక్రే చేసిన మూవ్తో ఆయన కూడా తల తెలిసిపోయింది అది చేసిన తప్పు అని. ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు ఏ ప్రాబ్లం రాబోతుందంటే సాయి గారు, సింపుల్, వాళ్ళకొక్కటి, బీహార్ ఎలక్షన్లో ఈ టాపిక్స్ నిచికాంత్ దుబే లాంటి వాళ్ళు తీసి బయటేస్తారు. బీహారీ వాళ్ళు మిమ్మల్ని, వీళ్ళ అలయన్స్ పార్ట్నర్, శివసేన అలయన్స్ పార్ట్నర్ ఉద్ధవ్ ఠాక్రే అక్కడ మిమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు, మీరు వాళ్ళకేసం ఓటేస్తారా అని.